గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి మనం ఇది సన్వేవ్ నెట్వర్క్ మైనింగ్ యాప్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా డౌన్లైన్ యారో మనకి చూపిస్తుంది. ఈ విధంగా డౌన్లైన్ యారో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న సెంటర్లో ఉన్న బటన్ని క్లిక్ చేయాలి. ఇదే మైనింగ్ బటన్ అంటారు. ఈ బటన్ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు ఇంక్రీజ్ యువర్ ఎర్నింగ్ రేట్ అని చూపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనము కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్స్ మనకు చూపిస్తాయి. ఇది మనం ఎందుకు చేయాలి అంటే మన కాయిన్స్ యొక్క రేట్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ విధంగా ప్రతి ఒక్కరు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే సీరియల్ నెంబర్ 2 ఉంది కదా, సీరియల్ నెంబర్ 2 ఇక్కడ మనము కాపీ చేసుకోవాలి. ఇక్కడ కాపీ సింబల్ ఉంది కదా, కాపీ మనం చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఎక్కడో ఒక ప్లేస్లో పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, తర్వాత ఇది మొత్తం సెలెక్ట్ చేసి కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాక ఇక్కడ ఏముంది, సీరియల్ నెంబర్ 1 ఇక్కడ ట్యాప్ ద లింక్ హియర్ టు ఓపెన్ అవర్ ఎక్స్ పోస్ట్ డైరెక్ట్లీ. దీనిపైన మనం లింక్ పైన క్లిక్ చేస్తే అది ఎక్స్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఎక్స్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము సన్వేవ్స్లో వచ్చి చూస్తే ఇక్కడ ఏం చూపిస్తుంది, టు వెరిఫై మై అకౌంట్ ఆన్ సన్వేవ్స్ టేక్ విత్ ద నిక్ నేమ్స్. ఇది ఇక్కడ ఏముంటుంది, ట్యాప్ ద లింక్ హియర్ టు ఓపెన్ అవర్ ఎక్స్ అకౌంట్ డైరెక్ట్లీ. ఇక్కడ సీరియల్ నెంబర్ 2 ఏం చెప్తుంది, లైక్ అండ్ రీపోస్ట్ ఇట్ విత్ కోట్ యూజింగ్ ద ఎగ్జాక్ట్ టెక్స్ట్ బిలో. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, లైక్ చేయాలి. ఓకే, లైక్ చేసేసినాం. తర్వాత ఏం చేయాలి, రీపోస్ట్ ఇట్ విత్ కోట్. రీపోస్ట్ పైన క్లిక్ చేసి మనం కోట్ ఇవ్వాలి. ఈ విధంగా కోట్ చేసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఇది సారీ, ఈ మనం లైక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న రీసైకిల్ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ కోట్ పైన క్లిక్ చేయాలి. ఆప్షన్ 2 మనం సెలెక్ట్ చేసుకోవాలి. కోట్ పైన వెళ్తే ఇక్కడ మనం అక్కడ కాపీ చేసుకుంది ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి రీపోస్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యువర్ పోస్ట్ వాజ్ సెంట్ అని వస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేసి ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, షేర్ బటన్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ కాపీ లింక్ పైన క్లిక్ చేయాలి. కాపీ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ సన్వేవ్స్లో వచ్చేయాలి. సన్వేవ్స్లో వచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసి కన్ఫర్మ్. ఇక్కడ మనం ఆ కాపీ చేసినది ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ ఎండింగ్లో 19
అనేది చూపిస్తుంది. అది మనము ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. అది వచ్చిందంటే కరెక్ట్ అని. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూసుకుందాం. మనం కాపీ చేసిన కరెక్టే. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేయాలి? వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ప్లీజ్ మేక్ షూర్ దట్ ద పోస్ట్ ఈజ్ పబ్లిక్లీ అవైలబుల్ అండ్ దట్ ఇట్ కంటైన్ ఎగ్జాక్ట్ టెక్స్ట్ ప్రొవైడెడ్ విత్ ద ప్రీవియస్ స్క్రీన్. కన్ఫర్మ్. ఇక్కడ మనకు ఒక 120 సెకండ్స్ టైం ఉంటుంది, ఎందుకంటే వెరిఫికేషన్ చేస్తూ ఉంటుంది కనుక. ఇప్పుడు చూడండి, వెరిఫికేషన్ కంప్లీటెడ్. సో కంగ్రాచులేషన్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ యువర్ ఎక్స్ వెరిఫికేషన్. యూ హ్యావ్ నౌ రిసీవ్డ్ 100% ఎక్స్ట్రా బోనస్ ఆన్ యువర్ ఎర్నింగ్ రేట్ ఫర్ ద నెక్స్ట్ 24 hours. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. బోనస్ వస్తుంది, 100% ఎక్స్ట్రా ఎర్నింగ్ రేట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మన కాయిన్స్ని ఇంక్రీజ్ చేసుకునే విధానం. తర్వాత కేవైసీ ఉంటుంది. కేవైసీ నేను నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా చూసి 1-2 సార్లు మీరు చూసి ప్రతి ఒక్కరు మీ యొక్క కాయిన్స్ని ఇంక్రీజ్ చేసుకోండి. చాలా చాలా వాల్యుబుల్ ఇది. కాయిన్స్ అవి ఇమీడియట్లీ ఎక్స్చేంజ్లోకి వచ్చేస్తాయి. అన్ని కంపెనీస్ కన్నా ఐస్ నెట్వర్క్ చాలా డిఫరెంట్. నేను చూశాను ఐస్ నెట్వర్క్ ఫస్ట్ ప్రాజెక్టు. వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్, వాళ్ళు పెట్టిన టాస్క్లు, వాళ్ళు కాయిన్స్ ఇంక్రీజ్ చేసేటివి, ఎవరైతే కేవైసీ చేయలేదో వాళ్ళ కాయిన్స్ డిక్రీజ్ చేసేది చాలా చాలా సిస్టమేటిక్గా, అర్థమెటికల్గా తీసుకొని వెళ్తున్నారు. నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కాన్సెప్ట్. ఈ సిఇఓ, ఈ అడ్మినిస్ట్రేషన్, ఈ టీం చాలా డిఫరెంట్. నాకు తెలిసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే వీళ్ళు ఒక తిక్కోళ్ళు. ఈయనకి ఒక థిక్ ఉంది. ఎట్లంటే అట్లా చేస్తారు. ఏ సిస్టమేటిక్గా చేస్తారో ఎవరికి అర్థం కాదు. కానీ ఇలాంటివి మన దగ్గర కూడా ఉండాలి. ఇలాంటి కాయిన్స్ కూడా మన దగ్గర ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీ కాయిన్స్ నేను ఎప్పుడు ఫ్రీగానే ఇస్తారు. తర్వాత ఎక్స్చేంజ్లు ఇస్తారు. ఎక్స్చేంజ్లో సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ అవుతుంది. ప్రతి కంపెనీ ఒక సిస్టమేటిక్గా వెళ్తూ స్టాప్ అయిపోతుంది. ఈ యొక్క సిఇఓ, ఈయన ఓనర్ ఒక క్యాలిక్యులేషన్స్తో వెళ్ళిపోతారు ఆయన. కాబట్టి సందేహం వద్దు, డౌట్ వద్దు. ప్రతి ఒక్కరు చేసుకోండి. ఫ్రీ కాయిన్స్ ఇస్తున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.